అలాంటి పరిపాలన ఈ ఎన్డీఏ కూటమి నుంచి కూడా దక్కుతుందని ఆశపడుతున్నాం. ఓకే, నారాయణమూర్తి గారు మీ వెర్షన్ ఏంటి? నేను ఏమంటానంటే వర్మ గారు, ఇప్పుడు ఛానల్లో ఏదైనా న్యూస్ రావడం వేరు, కానీ ఇదే పదే 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 ఒక ఛానల్ పదే పదే వికృతంగా నవ్వుకుంటూ, వికృతంగా ఆనందిస్తూ, వికృత ఆనందాన్ని, పైచాచిక ఆనందాన్ని పొందుతూ దాన్ని ఎలాబరేట్ చేసి ఆ అమ్మాయి మీదే కేవలం అమ్మాయిని చెప్తూ, ఆ అమ్మాయి ట్వీట్ చేసిందట, ఆ ట్వీట్లో వెన్నుముక అన్నదట, వెన్నుముక అంటుందని అని చెప్పేసి వాళ్ళు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటే నాకు నిజంగా గుండె ద్రవీభవించింది. ఎంత అవమానంగా ఫీల్ అయ్యానంటే, నేను ఒక బీసీని, ఆమె ఒక ఎస్టీ మహిళ, మన కోటయ్య గారు ఒక సామాజిక వర్గం, లేదంటే రమణారెడ్డి గారు ఒక సామాజిక వర్గం. నేనేమంటానంటే అంత వికృతంగా ఇప్పుడు న్యూస్లో చదువుతాది పోనీ అనుకోవచ్చు, అది ఏ వర్గం, ఏ కులం, ఏ మతం అని పక్కన పెట్టండి కాసేపు. అత్యంత జుగుప్సాకరంగా, వికృతంగా ఆ సునకానందం పొందుతా ఉంటే నేను ఎందుకో చూసా, ఓపెన్ చేసి, నాకంత ఏముండదు ఛానల్స్ పెట్టేది, కానీ నేను అది ఓపెన్ చేసి చూస్తే అంత అవసరం అంటాం ఒక ఎడిటర్ అని చెప్పుకునే ఆ అధిపతికి, ఆ ఛానల్ అధిపతికి అంత దారుణంగా. నిజంగా నేను ఏ అధిపతి అంత రావడం నేను చూడలేదు, కానీ ఆయన మరి ఎందుకు ఆ ఆనందాన్ని పొందడాన్ని అనిపించిందో, ఇట్లాగే ఉండాలని ఎందుకు అనిపించిందో నాకు తెలియదు ఆ మహిళ మీద. ఓకే, ఆమె ఇష్టం, ఏదో అది తప్ప ఒప్ప అనేది సెకండరీ. ఆమె చెప్పింది, నన్ను టార్గెట్ చేస్తా ఉన్నారు, నన్ను హింసిస్తా ఉన్నారు మానసికంగా, నేను బలవంతం పొందిన కూడా దీని కారణం మీరే అవుతారని కూడా చెప్పిన తర్వాత మళ్ళీ పెట్టారు అంటాను. ఏమంటానంటే ఇంకోట పక్కన పెడదాం, మళ్ళీ ఛానల్లో పెట్టి మళ్ళీ ఏమనుకున్నావురా నేనంటే, నువ్వు మాట్లాడతావా అని మళ్ళీ మాట్లాడతాను నేను, నువ్వేం చేస్తావు అంటే అక్కడ పంతాలు వాదోపవాదాలకే పోతున్నాడు కానీ ప్రెస్టేజ్ తీసుకున్నాడు కానీ ఒక మహిళ యొక్క హక్కుని చూడలేదు. అదే విధంగా ఆమె పడుతున్న విజయసాయి రెడ్డికి కొంచెం బుద్ధి చెప్పండి. ఆ ఉద్దేశం మీ విజయసాయి రెడ్డికి కొంచెం బుద్ధి చెప్పు. ఆ విధంగా మాట్లాడబాకు విజయసాయి, అది పద్ధతి కాదురా బాబు, అది మర్యాద కాదురా బాబు, ఒక మహిళ జీవితంతో ఆడుకోబాకురా నాయనా అని మీ విజయసాయి రెడ్డికి చెప్తే ఇంత దూరం అసలు వచ్చిండేది కాదు. అదే ఇక్కడ మాకు అడ్వైస్ కాదు, నువ్వు మీ విజయసాయి రెడ్డికి చెప్పు. ఒరే పిచ్చి బందా, ఛానల్ అమ్మాబూతులు తిట్టే వాళ్ళు ఏం చేస్తారా, మళ్ళీ మొదలుగా పడేది అని నువ్వు చెప్పవయ్యా. పోయి ఇక్కడ వచ్చి నీతులు మాట్లాడటం కాదు, మళ్ళీ ఇక్కడ వచ్చి నీతులు మాట్లాడటం కాదు, అర్థమైందా? నీ ఏలు కింద పెట్టమని నీ ప్రభుత్వం లేదు, బొక్కలో ఏం చూపిస్తున్నావు? ఇప్పుడు ఏలు చూపిస్తున్నావు, ఏం బలిసిందా? బలిసిందా? ఏం చూపిస్తున్నావు? మా అధికారం చాలా చూసాం. ఆయన ఏం మాట్లాడుతున్నాడో నారాయణమూర్తి గారు 1 మినిట్ అండి. నారాయణమూర్తి గారు మీ వెర్షన్ చెప్పారు కదా, వెయిట్ నారాయణమూర్తి గారు మీరు చెప్పే వినండి. ఓకే, మీరు చెప్పారు, ఒకసారి ఆయన వినండి. ఆనమ్మ గారు ఏం చెప్తారు? ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఆయన ఏం చెప్పాడు ఒక ముక్కలో చెప్పండి, నేను ఆన్సర్ ఇస్తా. ఏం లేదు, మీరు అహంకారం మూర్ఖత్వంగా చెలరేగిపోతున్నారు, బుద్ధి చెప్తారు అని. ఎవరు బుద్ధి? ఆయన చెప్తాడంట ప్రజలు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఆయన కోరిక ఒక్క నిమిషం నేను చెప్పాను కదా, మీరు వెయిట్ చేయండి. ఆపవయ్యా. ఇప్పుడు ఏంది, ఇప్పుడు నారాయణమూర్తి మీద మేము హింసకాండ చేయాలా, అతన్ని హీరో చేయాలా, అతని మీద దాడి జరిగితే ఆయన పెద్దోడు అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే నా ఆయన కోరిక. ఒకసారి అడగండి. ఒకవేళ నీ మీద దాడి జరిగితే నువ్వు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో నువ్వు చాలా పెద్దోడు అయిపోతావని నువ్వు అనుకుంటున్నా, అది నీ కోరిక అయితే చెప్పు. అవునా, నీకు కావాలా, అది చెయ్యాలని అడుగుతున్నావు. మేము రిక్వెస్ట్ పెట్టుకుంటాం, స్పెషల్ రిక్వెస్ట్. నారాయణమూర్తి వరకు మీరు ఎక్స్క్యూజ్ చేయండి, నేనే రిక్వెస్ట్ చేసుకుంటా. ఆయన పెద్దోడు అవుతాడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో. ఎన్నో దాడులు ఓకే నారాయణమూర్తి గారు, ఓకే
అది వేరే విషయం. ఓకే ఓకే బాల్కోటి గారు ఏదో చెప్తారు. వర్మ గారు, ఇప్పుడు సహజంగా ఏంటంటే వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది, మేము కోరుకున్న ప్రభుత్వం వచ్చింది. నేను అనేది ఏంటంటే పరిపాలనలో పోటీ పడదాం, గత గాయాలను మానిపిద్దాం. ఎందుకంటే చాలా పని ఉంది. వైసీపీ పార్టీని తిట్టడం మూలన కాలవృధం చేసుకోవటం తప్ప పని బాధ్యతలు చాలా ఉన్నాయి. పట్టించుకోవాల్సిన అంశాలను పట్టించుకోవాలి ప్రభుత్వం. ప్రజలు అందుకని అంత దిగ్విజయమైన విజయాన్ని ఇచ్చారు. అక్కడ సూపర్ 6 మేనిఫెస్టో ఉంది, అమరావతి ఉంది, పోలవరం ఉంది, శ్వేతపత్రాలు ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తున్నారు. ఓకే, ఆయన ఎందుకు విడుదల చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని 2019-24 మధ్య జరిగిన విధానాన్ని దోపిడీని చెప్పి రేపు 24 కల్లా తన పరిపాలనలో జరిగిన అభివృద్ధి దానికి దీనికి తేడా చెప్పడం కోసం పరిపాలన భాగస్వామ్యంగా జవాబుదారీదారంగా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తున్నారు. దాని పట్ల దృష్టి పెడితే బాగుంటుందని. ఓకే ఓకే ఆనంద్ గారు, అనవసర వాటి మీద దృష్టి మరలి మంచి వాటి మీద రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టాలన్నది సూచన తీసుకుంటారా? బాలకోటయ్య గారు చెప్పింది 2000% కరెక్ట్. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు కదా కక్ష సాధింపులు నారాయణమూర్తి, దానికి మాకు టైం లేదయ్యా, మేము చేయలేకున్నాము, మమ్మల్ని వదిలేయండి, మేము స్టేట్ మీద మేము దృష్టి పెట్టాలనేది మా వాదన. వాళ్ళేమో మమ్మల్ని రెచ్చగొట్టా కూర్చొని ఉంటాడు, దాడులు జరిగిపోతున్నాయంటే మీరు చేయటం లేదని. ఇప్పుడు బాలకోటయ్య గారు, ఇప్పుడు ప్రభుత్వం కూటమి వచ్చి నెలైంది, ఎక్కడైనా ఎవరినైనా అరెస్ట్ చేశామా? పెద్ద నాయకుల్ని ఎవరి మీద అయినా కక్ష సాధింపు కాదు, వాళ్ళు చేసిన తప్పులు 2000 తప్పులు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రిని అనుకుంటే వాళ్ళు చేసిన తప్పులని తీసి అందరినీ జైల్లో వేయొచ్చు. కానీ దట్ ఈస్ నాట్ ది ఐడియా వచ్చి గతం ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాం అనే విధంగా మేము పోతున్నాం. అది నారాయణమూర్తికి నచ్చదు ఆ టైప్ ఆఫ్ ఇది, ఎందుకంటే వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితి అది. సో నారాయణమూర్తి ఎంతసేపు రెచ్చగొడతాడు, సో మనం ఏం చేయలేం. సో ఈ రోజు కూటమి ప్రభుత్వం బాలకోటయ్య గారు చెప్పింది 200% కరెక్ట్. నేను బాలకోటయ్య గారిని అభినందిస్తున్నా, ఎందుకంటే ఈ డిబేట్ లో ఏదైనా సెన్సిబుల్ గా ఈ రోజు బ్యూటిఫుల్ గా సెన్సిబుల్ గా ఒక పాయింట్ బాలకోటయ్య గారు చెప్పారు, వాళ్ళని అభినందిస్తున్నాను. నారాయణమూర్తి, మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత రెచ్చగొట్టినా మేము దాడులు చేసే ప్రసక్తే లేదు. ఓకే ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ ఆనంద్ గారు చర్చలో పాల్గొన్నందుకు. దాడులు కొనసాగిస్తారు తప్ప చెప్తుంటారులే.